హాయిగా కళ్ళు మూసుకుందాం. రిలాక్స్‌గా కూర్చోండి. రిలాక్స్‌గా కూర్చోండి. మీ శరీరం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. శరీరాన్ని కట్టడి చేయండి. హాయిగా కూర్చోండి. ఏ కదలిక వద్దు. మనసులో కూడా ఏ కదలిక వద్దు. ఓకే. మనసులో కూడా ఏ కదలిక వద్దు. ఎలాంటి ఆలోచనలైనా కూడా రాకుండా ఉంచండి. బుద్ధిలో గూడా ఎలాంటి కదలిక వద్దు. ఎలాంటి కదలికలు మీలో లేనప్పుడు ఈ అన్ని కదలికలకు కారణమైనటువంటి ఒక కదలిక ఉంటుంది. అదే మీ శ్వాస. బ్రెత్. బీ విత్ యువర్ బ్రెత్ మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. శ్వాసతో అనుసంధానం. మీతో మీరు అనుసంధానం. ఆత్మతో అనుసంధానం. జ్ఞానంతో అనుసంధానం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీదే ధ్యాస ఉంచండి మై డియర్ మాస్టర్స్. బీ విత్ యువర్ న్యాచురల్ బ్రెత్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ బ్రెత్. న్యాచురల్ బ్రెత్. శ్వాస శరీరంలోనికి ప్రవహించక ముందు గాలిలా ఉంది. మీ అద్భుతమైన దివ్యమైన శరీరంలోనికి ప్రవేశించగానే ఆ గాలి శ్వాసగా మారింది. శ్వాసగా మారినటువంటి ఆ గాలి లోపలికి వెళ్ళగానే అలా ప్రేమగా మీ శరీరంలోని ప్రతి కణకణాన్ని, ప్రతి అణువుని ప్రేమతో స్పర్శిస్తూ ఉంది. అలాంటి మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. బీ విత్ యువర్ బ్రెత్. అంతులేని ప్రేమని మీ కణకణంలో రగిలిస్తున్నటువంటి ఆ శ్వాస మరి పక్కవారికి కూడా పంచాలి కదా! అలా పక్కవారికి కూడా ఇవ్వడం కోసం, విశ్వంలోకి తిరిగి వెళ్ళడం కోసం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసగా మారి ప్రేమ ప్రపంచానికి అందిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీ ప్రేమ ప్రతిరూపాలు. వాటి మీదే ధ్యాస ఉంచండి. మీ సహజమైన, సరళమైన, నిర్మలమైన, శక్తివంతమైన, అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ఉంచండి. బీ విత్ యువర్ బ్రెత్. హాయిగా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసతోటి ఉండండి మాస్టర్స్. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. అత్యంత అద్భుతమైన మహిమాన్వితమైన జ్ఞానాన్ని మీరు నేర్చుకున్నారు. ఆ జ్ఞానాన్ని ఈ ధ్యానంలో పూర్తిగా అనుభవించండి. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. ఆఖరి 2 నిమిషాలు. ఆఖరి 2 నిమిషాలు. 5 పంచభూతాలకు ప్రతీక 5. పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ పాంచభౌతిక రూపానికి ప్రతీక 5. 4 4 4 ఆత్మస్థితి 4, శివస్థితి 4, 4వ చైతన్య స్థితి మీ ఆత్మస్థితి, మీ శివస్థితి, మీ ప్రేమస్థితి, మీదైన స్థితి. దానికి ప్రతీక 4. 3 ఈ భూతలం మొత్తం కూడా ఒక త్రిపుటిలాగా దర్శనమిస్తుంది. ఆస్ట్రల్గా, మెంటల్గా, ఫిజికల్గా. దానికి ప్రతీక 3. 2 ఈ సృష్టిలో 2 అనేది అతిపెద్ద అబద్ధం. ఏది 2గా లేదు. 2గా కనబడుతుంది కానీ 2 అనేది లేదు. ఆ లేదు అనే దానికి ప్రతీక 2. ఒక్కటి, ఒకే ఒక్కటి, ఉన్నది ఒక్కటే సత్యం. అది నువ్వు దైవానివే అనే మహాసత్యం. ఆ దైవానికి చేరుకోవడానికి ఉన్నది ఒకటే ఒక ధ్యాన పద్ధతి. అదే ఆనాపానసతి. ఆనాపానసతికి ప్రతీక 1. 0 0 0 మహాశూన్యం.
ఎక్కడి నుంచైతే నువ్వు ఆవిర్భవించావో ఆ నీ పుట్టినిల్లు, ఆ జన్మస్థానం, ఆ మహాశూన్యం, ఎక్కడికైతే నువ్వు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోవాలో అది ఆ మహాపరిశూన్యం. శూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు, అన్నీ అవ్యక్తంగా ఉండి నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ మహాశూన్యానికి ప్రతీక జీరో. ఇప్పుడు నువ్వు ఆ మహాపరిశూన్య స్థితిలో ఉన్నావు. జీరో, జీరో, జీరో. జ్ఞానాన్ని సెటిల్ అవ్వనివ్వండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాసతోటి చిన్నగా మీ చేతి వేళ్ళని మీ కనురెప్పల మీద సుతారంగా ఆనించండి. 5, 4, 3, 2, 1, 0. Open your eyes and see on your hands. That is your soul's picture. మీ సోల్ పిక్చర్ కనబడుతుంది. క్లాప్స్ ఫర్ మెడిటేషన్, క్లాప్స్ ఫర్ పిఎస్ఎస్ఎం, క్లాప్స్ ఫర్ ప్రకృతి వ్యాలీ, క్లాప్స్ ఫర్ బ్రహ్మ సుభాష్ పత్రిజీ, క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్.